నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. బాలినేని శ్రీనివాసరెడ్డి అతి తీవ్రమైన చర్చనీయాంశమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా. అయితే దానికి ఫుల్ స్టాప్ పడింది, ఇక కథ సుఖాంతమైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంతకాలం ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం పట్టుబట్టారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో విజయసాయిరెడ్డితోటి అలాగే సజ్జల రామకృష్ణతో రెడ్డితోటి భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ బహుశా దొరకలేదేమో అని కొన్ని వార్తలు కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సరే ఇక ఒంగోలే మనకి మనం కంటెస్ట్ చేయబోయే కాన్స్టిట్యున్సీ అని కుటుంబ సభ్యుల సూచన మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలులో కంటెస్ట్ చేయాల్సిందే వైసీపీ నుంచి అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇక తప్పదు అన్నట్టుగా ఒంగోలుకు వచ్చేశారు. ఒంగోలుకు వచ్చి కూడా ఆయన నేను ఎంత పట్టుబడితే నేను ఒక్కడిని ఏం చేయగలను, కాన్స్టిట్యున్సీలో మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అందరూ కలిసి రాకుండా నేను ఒక్కడిని ఏం చేయను, నాకు ఒక్కడికే పట్టిందా, నేను నా నియోజకవర్గాన్ని చూసుకుంటా అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చేశారు. అదే రోజు మీడియాతో కూడా ఇవే మాటలు చెప్పారు. ఇక ఆయన 25,000 ఇళ్లకి సంబంధించి పట్టాలకు సంబంధించి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి కాబట్టి దాదాపుగా ఇక ఆయన కంప్లీట్గా కథ సుఖాంతం అయిపోయింది, ఆయన పని చేసుకుంటారు వైసీపీలో అనే అందరూ భావించారు. అదే జరుగుతూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి అదే రోజు సాయంత్రం ఒక లిస్ట్ రిలీజ్ అయింది. కొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. దాంతోపాటు ఒక ప్రత్యేకమైనటువంటి పేజీని రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమిస్తూ అలాగే కందుకూరు, సంద్రూదలపాడు, కావలి నియోజకవర్గాల కోఆర్డినేటర్గా వైసీపీ అధిష్టానం నియమించింది. ఇక్కడే బాలినేని అనుచరులకి చిర్రెత్తుకొచ్చింది అనే ఒక ప్రచారం ఒంగోలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ నేపథ్యంలో బాలినేని భవితవ్యం మీద, బాలినేని రాజకీయ భవితవ్యం మీద 3 రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రకాల చర్చలు ఏంటి అని అంటే అది ఏది వాస్తవమో చెప్పలేని పరిస్థితి అయిపోయింది. వాస్తవానికి బాలినేని అంతా ఒప్పుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముంటుందని అని అనుకున్నారు అంతా. కానీ ఈ లోపలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఓకే, కానీ కోఆర్డినేటర్గా ప్రకటించడం, పార్లమెంట్ కోఆర్డినేటర్గా ప్రకటించడం, అలాగే మిగతా నియోజకవర్గాల కోఆర్డినేటర్గా కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా ఇక బాలినేని ఆధిపత్యం క్రమక్రమంగా తగ్గిపోతూ ఇక పూర్తిగా జిల్లా మీద పోయినట్టే అయిపోయింది. కంప్లీట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే బాధ్యతలు వచ్చినట్టుగా అయింది ఇక్కడ. ఇది ఒక విషయం. అయితే రెండో విషయానికి వచ్చేసరికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీని మార్చడం, రెండోది జేసీని మార్చడం. జేసీని ఉంచమని ఆయన చెప్పారట. సరే, ఎస్పీతో అయితే కొన్ని విభేదాలు ఉన్నాయి, ఆ విషయంలో ఏం జరిగిందో తెలియదు. కానీ ఎస్పీని మార్చడం, జేసీని మార్చడం కొంత చర్చనీయాంశమైనటువంటి విషయం. అయితే ఎస్పీని మార్చి ఎస్పీని ఎవరిని తీసుకొచ్చారు? పరమేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చారు. జేసీని ఎవరిని తీసుకొచ్చారు? గోపాలకృష్ణని తీసుకొచ్చారు. వీళ్ళెవరు? చిత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే చెవిరెడ్డి మనుషులు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఇక్కడ ఈ రెండో విషయంలో ఇంకాస్త చిరెత్తుకొచ్చిందట బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులకి. అంటే ఇక మీదట మనకి ఒంగోలు మీద కానీ ప్రకాశం జిల్లా మీద కానీ మన పట్టు లేనట్టే, ఇక పార్టీలో మనల్ని క్రమంగా జగన్మోహన్ రెడ్డి మన ఆధిపత్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయానికి వచ్చేసారట. అయితే నిన్న సాయంత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోతో ఆయన పేరుతోటి ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ బూచేపల్లి వెంకయ్యమ్మ జడ్పీ చైర్మన్, అలాగే మేరుగ నాగార్జున మంత్రి సంతనూతలపాడు ఇన్ఛార్జ్, వీళ్ళిద్దరి ఫోటోలతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతోటి ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల్ని రాత్రికి రాత్రి చించేశారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ఈరోజు మీడియాలో అంతా చర్చ ఇదే. ఇది దుమారం రేపిన వెంటనే బాలినేనికి ఫోన్ చేస్తే బాలినేని ఫోన్ స్విచ్ ఆఫ్, కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక ఈవెన్ వైసీపీ అధిష్టానానికి కూడా అందుబాటులో లేకుండా పోయారని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈయన స్విచ్ ఆఫ్ అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయాడా లేకపోతే ఒంగోలులోనే ఉన్నాడా తెలియనటువంటి విషయం. దాదాపుగా హైదరాబాద్కే వెళ్ళిపోయాడు అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఈ విషయంలో తీవ్రంగా హట్ అయ్యారట బాలినేని శ్రీనివాసరెడ్డి. సో ఎంపీ విషయంలో ఓకే, అక్కడ మనం తలొగ్గాల్సి వచ్చింది, లేకపోతే అక్కడ సర్దుకుపోవాల్సి వచ్చింది. పోనీ ఎంపీ ఇన్ఛార్జిగా ఇస్తారా చెవిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అని అనుకుంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుకుంటే అక్కడ ఇన్ఛార్జి కాకుండా కోఆర్డినేటర్ ఇచ్చారు.
పోనీ సరేలే అనుకుంటే ఇలా ఎస్పీలని మారుస్తూ వచ్చారు. ఇవన్నీ బాలినేనికి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉక్కపోత భరించలేమనే పరిస్థితిని తీసుకొచ్చాయని అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ ప్రచారం నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు వైసీపీలో ఉంటారా ఉండరా అనే ప్రశ్న ఉదయిస్తే ఇక్కడ 3 ప్రచారాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చర్చల్లో ఉన్నాయి. ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వెళ్తారు, మార్కాపురం నుంచి కంటెస్ట్ చేస్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురంని జిల్లా చేస్తారు కాబట్టి ప్రకాశం జిల్లా మీద పోయినటువంటి పట్టుని మార్కాపురం జిల్లా మీద ఆయన నిలుపుకునే అవకాశం ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి ఈ నియోజకవర్గాల్ని కలుపుకొని ఒక జిల్లా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన మార్కాపురం జిల్లా మీద పట్టు సాధించే అవకాశం ఉండొచ్చు కనుక ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. టీడీపీ నుంచి మార్కాపురం కంటెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం. ఇక రెండో విషయానికి వస్తే జనసేనలో జాయిన్ అవుతారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు నుంచే కంటెస్ట్ చేస్తారు ఆయన. సో ఇటు కాపు సామాజిక వర్గం, ఇటు ఆల్రెడీ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, లేదా మిగతా ఆల్రెడీ బాలినేని అనుచరులు అంతా బాలినేనికి అండగా నిలబడతారు, బాలినేని గెలిపించుకునే అవకాశం ఉంటుంది అని అదొక ప్రచారం జరుగుతుంది. మరి టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ పరిస్థితి ఏంటి అని అంటే, దామచర్ల జనార్దన్ని కందుకూరుకు పంపుతారనే ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈరోజే ఇవన్నీ గతంలో కూడా కొంత జరిగింది, కానీ ఈరోజు తీవ్రంగా చర్చల్లోకి తీసుకొచ్చారు. దామచర్ల జనార్దన్కి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, ఆయన కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దామచర్ల జనార్దన్కి చెప్పి కందుకూరుకు పంపించే అవకాశం ఉంది అనే ఒక చర్చని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు ఇవేవీ కాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆందోళనలో, అయోమయంలో, డైలమాలో ఉన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు మీద, సరే ఆందోళన అంటే కాకపోవచ్చేమో కానీ డైలమాలో ఉన్నారు అనేది మాత్రం వినబడుతున్నటువంటిది మూడో అంశం. ఇక ఇంకొక అడుగు ముందుకేసి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దాదాపుగా బాలినేని శ్రీనివాసరెడ్డిని జిల్లాలో ఏమాత్రం వాల్యూ లేకుండా చేసేసాడు. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్గా కూడా ఒంగోలులోనే కావాలనుకుంటారు, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులోనే కావాలనుకుంటారు. మరి ఒంగోలు మీద అంత పట్టు సాధించి ఒంగోలులోనే గెలుస్తారు. ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి, దామచర్ల జనార్దన్ టీడీపీ నుంచి పోటీ చేస్తే డెఫినెట్గా దామచర్ల జనార్దనే గెలుస్తాడు అనేటువంటి ఒక చర్చ ఇప్పటికే ఒంగోలులో తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఒంగోలుని విడిచి వెళ్తాడా? ఒకవేళ ఈయన జనసేనలోకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిగా ఈయన్ని పెట్టాలంటే దామచర్ల జనార్దన్ అంత ఈజీగా ఒప్పుకుంటారా? ఆల్రెడీ కందుకూరులో ఆయన చాలా తీవ్రంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంటూరు నాగేశ్వరరావు. మరి ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది ఇవన్నీ తీవ్రమైన చర్చలు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంత అసంతృప్తిగా ఉంటే, డైలమాలో ఉంటే 3 అంశాలు చర్చ జరుగుతున్నాయి. అదే ఆయన మొదటిది డైలమాలో ఉన్నాడు, 2 టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, 3 జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేది. కానీ అంత ఈజీగా దామచర్ల జనార్దన్ ఒంగోలు టికెట్ విడిచి, ఒంగోలు సీట్ని విడిచి వెళ్ళిపోతాడనేది కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ మూడోది మనం చెప్పుకున్నట్టు ఆయన తీవ్రమైన డైలమాలోనే ఉంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదేమో. మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం పెట్టుకొని కొద్ది రోజుల్లోనే రిజైన్ చేసే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తున్నటువంటిది. ఇక రెండో వ్యక్తి విషయం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి కీలకమైన పరిణామం ఏంటంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు వైసీపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ఎంతో కాలంగా వాళ్ళ కుటుంబం కందుకూరు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంది, ప్రజలు కూడా అంటిపెట్టుకొని ఉన్నారు, వాళ్ళని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళని కావలి వెళ్ళమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చర్చించారట మానుగుంట మహేందర్ రెడ్డిని. అయితే అందుకు ఆయన సస్యమీరా అన్నారు. కానీ గతంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, నేను కందుకూరు టికెట్ నాకు ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా, నేను రెస్ట్ తీసుకుంటా అని ప్రకటన చాలా క్లియర్గా చేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఆయన కావలివ్వమన్నా పోయే అవకాశం లేదు. కందుకూరుకి బీసీని వైసీపీ అక్కడ అకామిడేట్ చేసి మానుగుంట మహేందర్ రెడ్డి గారి టికెట్ ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకొని నేను రెస్ట్ తీసుకుంటా అని అన్నాడు. కాబట్టి బహుశా ఒకవేళ బీసీనే వాళ్ళు అకామిడేట్ చేయాలనుకుంటే కనుక మానుగుంట మహేందర్ రెడ్డికి ఈ పరిస్థితి తప్పదేమో. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కొసమెరుపు ఏంటంటే, మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఆ చిరిగిపోయినటువంటి ఫ్లెక్సీలు ఎవరు చింపారో తెలియదు, గాలికి చిరిగాయేమో మాకైతే తెలియదు, అసలు నా క్యాంప్ ఆఫీస్ కూడా కాదు అది,
బాలినేని శ్రీనివాసరెడ్డే ఎప్పటికైనా మా నాయకుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని మంత్రి మేరుగు నాగార్జున చెప్పడం ఇక్కడ కొసమెరుపు. థ్యాంక్ యూ.